నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర ప్రకంపనలు మొదలయ్యాయి అధికారంలో ఉన్నవి కాంగ్రెస్ దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ముందుగా ఉన్న వాటిని చేజారిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్తో పాటు దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అయితే తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటనే లేదు కానీ రేవంత్ రెడ్డి సర్కారు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నదన్నది అక్షర సత్యం ఎంతలా అంటే కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడేంత సొంత సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహిస్తే పూర్తి ప్రజా వ్యతిరేకతను చూసినంత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న సొంత కార్యకర్తలే భయపడేంత వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజారిటీ కొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ తెలంగాణలో ఎన్నికలంటని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నట్లు తెలుస్తోంది ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అనుభవం లేని పాలన మాటల్లో డొల్లాతనం పార్టీలో ప్రభుత్వంలో మితిమీరిన ప్రజాస్వామ్యం వంటి అంశాలతో రాష్ట్రంలో పాలన గాడి తప్పినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు వచ్చిన మీనాక్షి నటరాజన్ ఇటీవల ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు ఈ క్రమంలో వారం రోజుల పాటు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు అసలు ఎందుకు ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను అంచనా వేయడానికేనా పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం ఏదైనా ఉంటుందా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా మీనాక్షి నటరాజన్ అసలు పాదయాత్ర ఎందుకు చేయాలనుకున్నారు ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలను ఏకం చేసేందుకు ప్రతిపక్ష నాయకులు పాదయాత్రను ఓ అస్త్రంలా వాడుకుంటారు కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అధికార పార్టీ వ్యవహారాలు చూసుకునే మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు పూనుకున్నారు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఒక్కో అడుగు కలకలం రేపుతూ వస్తుంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె ఏకంగా పాదయాత్రకే దిగుతోందంటే అది బ్రేక్ పడింది ఎన్నో అనుమానాలకు ఊహాగానాలకు ఆజ్యం పోసినట్టయింది ఇప్పటికే పలు అంశాల్లో ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇటీవల సిగాచి పరిశ్రమ పేలుడు ప్రాంతాన్ని ఆమె స్వయంగా వెళ్లి పరిశీలించారు అంతేకాకుండా హెచ్సియు భూముల అంశం లగచర్ల ఘటనపై కూడా పార్టీ నేతలు మంత్రులతో నేరుగా సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు అసలు మీనాక్షి నటరాజన్ తెలంగాణ బాధ్యులుగా రావడమే ఓ సంచలనంగా చెప్తున్నారు ఆమె ఖచ్చితంగా అధిష్టానం పంపిన దూతగా అభివర్ణిస్తున్నారు రేవంత్ పనితీరును నాయకత్వ లక్షణాలను పార్టీకి ప్రజలకు మధ్య సంబంధాలను అంచనా వేసేందుకు ఆమెను పంపించారనే చర్చ జరిగింది అన్నిటికీ మించి తెలంగాణలో అధికారం చేపట్టాక రాష్ట్రానికి రాహుల్ గాంధీ అధికారిక పర్యటన తప్ప ఒక్కసారి కూడా రాలేదు పైపెచ్చు రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న వాదన వినిపించింది చాలాసార్లు ఢిల్లీ పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకటం లేదు దీంతో రేవంత్కి రాహుల్కి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ సీఎంపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉందనే వాదనలు కూడా వినిపించాయి ఇక ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఒక ఫోటో బయటకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మీటింగ్లో ఉన్నట్టు కానీ ఆయన సైడ్కి కుర్చీ వేసుకొని ఉంటాడు గతంలో రాహుల్తో చాలా క్లోజ్గా ఉండే రేవంత్ రెడ్డి ఇప్పుడు సైడ్ అయిపోయాడు అనేది కూడా ఈ సందర్భంగా ఆ ఫోటో ద్వారా మనం చాలా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అంటే ఢిల్లీలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైకమాండ్కి తాను వీర విధేయునని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పొచ్చు మీటింగ్కి హాజరు కాలేకపోయానంటూ సోనియా గాంధీ పంపించిన లేఖను చూపించి ఇది తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సమానమని ఆస్కారు నోబెల్ అవార్డులతో పోల్చేడు అంతేకాదు రాహుల్ గాంధీ ఆత్మ తన ఆత్మతో రెండూ కలిశాయని అందుకే ఆయన చెప్పిన మాట గీసిన గీత దాటేది లేదని స్పష్టం చేశారు అందుకే ఆయనను తృప్తిపరచడం కోసం తింగర కులగణన చేశారే తప్ప వాస్తవిక కులగణన జరగలేదు అని తెలంగాణ ప్రజల నుంచి అసంతృప్తితో పాటు కులగణన తెచ్చుకొని ఇంకొంత అప్రతిష్ట పాలు అవ్వడానికి కారణం కూడా అయింది కానీ ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రకటన వెల్లడి కావడం రేవంత్ శిబిరానికి మింగుడు పడలేదు అసలు ఆమె అడుగులు ఎటువైపు అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఎందుకనే చర్చ సాగుతోంది అధికారికంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించడం వారికి టికెట్లు ఇవ్వడం కోసమే పాదయాత్ర అనే ప్రచారం చేశారు కానీ అది సీఎం అనుకూల శిబిరం చేస్తున్న ప్రచారమని కొట్టిపారేస్తున్నారు జై భీమ్ యాత్రకు కొనసాగింపుగా తాను పాదయాత్రను సంకల్పించినట్లు మీనాక్షి చెప్తున్నారు పాదయాత్ర అయితే ప్రస్తుతానికి బ్రేక్ పడింది
కానీ ఇది ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికే ఆవిడ పని చేయబోయారు అనే విషయం చాలా క్లియర్గా చర్చలోకి వచ్చింది. అంతర్గతంగా సీఎం రేవంత్ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే అధిష్టానం మీనాక్షి నటరాజన్తో పాదయాత్ర చేయిస్తుందనే సంకేతాలు ఆ పార్టీ నాయకులు ఇస్తున్నారు. అందుకే ఆమె పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం సాఫీగా సాగడం కోసం కేబినెట్ ప్రకటించిన బీసీ బిల్లు కోసం ఢిల్లీ యాత్రను సైతం వాయిదా వేశారని, దాని వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని చెప్తున్నారు. ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత వహిస్తారని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ మరుసటి రోజే అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తానే స్వీకరిస్తానని చెప్పుకొచ్చారు. కానీ అంతలోనే మీనాక్షి నటరాజన్ తెరపైకి రావడంతో హైకమాండ్ ఉద్దేశం ఏమిటనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో నడిచింది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే పాదయాత్ర చేపడుతున్నారనుకున్నా ఆమె వెంట పీసీసీ చీఫ్ అయినా ఉండాలి కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రేవంత్ను నమ్మకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మునగడం ఖాయమని విశ్వసించిన అధిష్టానం అందుకే పార్టీ ఇన్ఛార్జిని రంగంలోకి దింపి పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించుకుందని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం, ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోకపోవడం, కేవలం ప్రతిపక్షాలపై బూతులతో పంచులతో దాడి చేయడం తప్ప నిర్మాణాత్మకమైన ప్రకటనలు చేయకపోవడం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా చేసిన పనుల్లో చెప్పుకోదగినవి లేకపోవడం, ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే రైతు భరోసా, రుణమాఫీ విషయాల్లో రైతుల్లో వ్యతిరేకత రావడం, వాటితో పాటు కల్తీ విత్తనాలు, యూరియా వంటి ఎరువుల కోసం ఎదురుచూపులు, పడిగాపులు నిలబట్టం, ఇవన్నీ కూడా గ్రామ లెవెల్లో రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని కునుకు కూడా తీయనీయడం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వారికి కూడా తగిన గుర్తింపు లేకపోవడం, ఆయా ప్రాంతాల్లో అసలు కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకపోవడం, చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలతో పార్టీ అస్తావ్యస్తంగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇటు రేవంత్ రెడ్డిపై మిగతా మంత్రుల్లో అసహనం బయటికి కనిపించకుండా ఉన్నప్పటికీ అసంతృప్తులు మాత్రం ఉన్నారు. వారే ఢిల్లీకి విషయాలను మోసుకెళ్తున్నారని చెప్తున్నారు. అలా హైకమాండ్ రేవంత్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయినట్లు చెప్తున్నారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు పదవులు ఇప్పించుకోలేకపోయారని, వైరి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవులను కనీసం అడ్డుకోలేకపోయారని పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్ ద్వారా రేవంత్కి చెక్ పెడుతున్నారా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని చెప్తుంది? అటు పార్టీలో ఇటు ప్రజల్లో అతిపెద్ద చర్చగా మారింది. ఇటీవలే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ రెడ్డిపై పంచులేస్తున్నారు. సీఎంగా 10 ఏళ్లు ఉంటానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. అంతేకాకుండా త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. అంటే ఆ మంచి రోజులంటే ఏంటి, అవి ఎవరికి వస్తాయన్న దానిపై చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్కి కొత్తేం కాదు. ఏదైనా అనూహ్యమైన ఘటన జరుగుతుందా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఎంట్రీ అవ్వడం తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య మార్పులను తీసుకురాబోతుంది. అది రేవంత్కి చెక్ పడబోతుంది. దానికి రేవంత్ రెడ్డి చేసిన స్వయంకృత అపరాధాలే కారణం అంటూ కూడా ఒక వర్గం అయితే చర్చ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా? మీనాక్షి నటరాజన్ ప్లాన్ ఏంటి? రేవంత్కి వ్యతిరేక వర్గం మీనాక్షి నటరాజన్కి ఏమైనా అందిస్తున్నారా? మీనాక్షి నటరాజన్కి సంబంధించి చాలా మంచి పేరు ఉంది ఆవిడకి సంబంధించి. మరి ఆ మంచి పేరు మీద నమ్మకంతోనే హైకమాండ్ ఆవిడని ఇక్కడికి పంపించిందా? ఆవిడ రావడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ఏదైనా కాంగ్రెస్కి కలిసి వస్తుందంటారా? అసలు కాంగ్రెస్లో ఈ సొంత ఇంట్లో కుంపటి అనేది ఎప్పుడూ ఉన్నదే. వాళ్ళకు నచ్చితే నచ్చకపోతే ఇట్లా సెకండ్లు మార్చేస్తూ ఉంటారు. అది తెలంగాణలో అసలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండగలుగుతుందనే నమ్మకాన్ని ఇస్తుందా? ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.